అందరికీ కోరికలు ఉంటాయి. నాకుంటాయి, నీకుంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆ కార్ నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు. ఇంకొకళ్ళు కార్ నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, దానికి నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఒక లేయర్ ఆలోచిస్తారు. ఇంకో కొంతమంది ఆ కార్ నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, దానికి నేను ఏం చేయాలి అని ఆలోచి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ఇంత సేవ్ చేయాలి, ఇంత ఓటీ చేయాలి, ఒక 2.5 years కనుక నేను ఈ ప్లాన్ చేస్తే నాకు ఈ కార్ ఉంటుంది అని అనుకుంటారు. ఇంకొంతమంది ఇదంతా అనుకుని అంత ప్లాన్ నేను చేయలేను, లేదు ఇప్పుడు ఉన్నవే 10 ఉన్నాయి, ఇంకా మళ్ళీ అంత ప్లాన్ చేసి ఆ కార్ వద్దు ఏమొద్దు అంటే కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది అన్ని అనుకుని కార్ ఉంటే బాగుంటుంది, దానికి ఏం చేయాలి అది చేశాను, ఈ రోజు నా దగ్గర కార్ ఉంది అంటారు. ఇప్పుడు చాలా మందికి విష్ఫుల్ థింకింగ్ ఉంది. ఇది ఉంటే బాగుంటుంది ఈజ్ ఎ విష్. ఉండాలంటే ఏం చేయాలి, యాక్షన్. అర్థమైందా? యాక్షన్ తీసుకున్న వాళ్ళు సాధిస్తారు. అది కొంచెం కష్టమైన విషయమే. అందుకే క్లాస్ లో టాపర్స్ ఎంతమంది ఉంటారు? 5% ఉంటారు. అందరు టాపర్స్ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే డిఫికల్ట్ టాస్క్ కే ఓకే చెప్పండి. ఇఫ్ యూ వాంట్ ఎ కార్, యు ఆర్ సేయింగ్ ఓకే టు ద కార్, బట్ యు ఆర్ నాట్ సేయింగ్ ఓకే టు ది ప్రాసెస్. సే ఓకే టు ద ప్రాసెస్ ఆల్సో. అది పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టుగా ఉండాలి. కష్టం పొద్దున 5 గంటలు లేచి పరిగెత్తాను, ఒక పూట తినకుండా పర్వాలేదు, ఖర్చులు ఆపుకుంటాను. సే ఓకే బికాస్ యూ విల్ బి ఇన్ ద 5%, నాట్ ఇన్ ద 95%. అర్థమైందా? ఏదైనా సరే ఇనిషియల్ గా అది ఈజీ అయినా కష్టమైనా ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్, మెస్సీ ఇన్ ద మిడిల్, ఆసమ్ అట్ ద ఎండ్. ఇఫ్ యూ సే ఓకే టు ద డిఫికల్ట్ థింగ్, అదే నీకు అలవాటు అవుద్ది. అది అలవాటు చేసుకుంటే బెటర్ కదా. డిఫికల్ట్ అలవాటు అయిపోతే నీకు డిఫికల్ట్ లేకుండా చేస్తే ఏంట్రా మరీ ఈజీగా ఉంది, ఏదైనా కష్టం ఇవ్వండి అన్నట్టు తయారవుతుంది. అది మంచి యాటిట్యూడ్ కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ నో, కష్టమైన బెంచ్ కార్ లేకపోతే ఏదో ₹1,00,00,000 లేకపోతే 6 pack ఏదైనా సరే, డోంట్ జస్ట్ విష్ ఇట్, సే ఓకే టు ద ప్రాసెస్ బిహైండ్ ఇట్ ఆల్సో, యూ విల్ గెట్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ టేక్స్. నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మెయిన్ లో ఏముంటుంది తెలుసా, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అనే మ్యూజిక్ ఉంటుంది. నీకు ఒకటి కోరిక ఉందా, బీ రెడీ టు గో ఫర్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. ఒకసారి నా బర్త్డే వచ్చింది. రకరకాల మంది విపరీతంగా విషయాలు పొద్దున్న స్టార్ట్ చేస్తే బర్త్డే అంటే ఏముందిలే అది దగ్గర నుంచి హ్యాపీ బర్త్డే టు యూ అది ఇది చాలా మంది మెసేజ్ పెడుతున్నా. అవి చదివి ఎస్ ఐఎమ్ స్పెషల్ టుడే అనే ఫీలింగ్ వచ్చేసాను. ఇన్ని విషెస్ లో ఒక్క విష్ దగ్గర నేను ఆగాను. అదొక అమ్మాయి పంపింది. ఆ అమ్మాయి ఎవరంటే నాతో పాటు యాక్ట్ చేస్తున్న ఒక హీరోయిన్. చూసి ఏం విష్ చేసింది అని చూసాను. చూస్తే అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, హ్యాపీ బర్త్డే టు యూ, మే యూ గెట్ వాట్ యూ డిజర్వ్ అని. అంటే అందరూ నీ డ్రీమ్స్ అన్ని జరిగిపోవాలి, నువ్వు పెద్ద హీరో అయిపోవాలి, పెద్ద యాక్టర్ అయిపోవాలి అని చెప్పి అందరూ విష్ చేస్తుంటే ఇట్ ఫీల్స్ గుడ్. దోస్ ఆర్ ఆల్ విషెస్. బట్ ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే దేనికైతే నీకు అర్హత ఉందో అది నీకు రాని అనే కోరుకుంది అమ్మాయి. అంటే నాకు నిజంగా ఒకసారి నేను గోల్స్ ఏవో పెట్టుకున్నాను కదా, నిజంగా నాకు దానికి అర్హత ఉందా అని ఆలోచనలో పడ్డా. నేను కరెక్ట్ గానే ఉన్నానా, రోజు వాటి కోసం ప్రాక్టీస్ చేస్తున్నానా, ఆ గోల్ లోనే లేదా ఊరికి కలాలకంటున్నానా? ఎందుకంటే నీకు అర్హత ఉన్నదే నీకు రావాలి, అదే కరెక్ట్. నీకు అర్హత లేకపోతే నీకు ఏదైనా వచ్చిందనుకో మొత్తం హార్మోని దెబ్బతింటది. నీ అర్హత ఉన్నా నీకు అది రాలేదనుకో మళ్ళీ దెబ్బతింటది. అది మంచిది కాదు. మనం పని చెయ్యందే జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చాలా చెప్పుకుంటాం, అవన్నీ సౌండ్స్ గుడ్ విషెస్, అందుకే వాటిని విషెస్ అంటారు. అంటే ఇలా ఉంటే బాగుంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు బాగుంటుంది, దానికి నీ యాక్షన్, నీ ప్లాన్, నీ వర్క్, ఏదో ఇట్ కెన్ బి స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్, యూ హావ్ టు డూ ఇట్, యూ హావ్ టు అచీవ్ ఇట్, యూ హావ్ టు బి డిజర్వింగ్ టు గెట్ దట్. నిజంగా నీకు అర్హత ఉంటే వస్తుంది, నిజంగా నీకు అర్హత ఉంటేనే వస్తుంది. మన ఊరికి కలలుగంటూ టాప్ హీరో అయిపోవాలి, ఇంకోటి చేయాలి, అది చేయాలి, ఇన్ని కలెక్షన్ కాదు. నువ్వు ఏంటి, హౌ ఫార్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్ గోల్, బికమ్ ఎలిజిబుల్, బికమ్ డిజర్వింగ్ అని ఒక చిన్న వార్నింగ్ బెల్ లాగా అనిపించింది. అది చాలా మంచి విషయం. అందరూ చెప్పిన విషయస్తో సంతోషంగా సూపర్లే అనుకుంటాం, కానీ ఇలాంటి విషయాలే మనల్ని చెక్ లో ఉంచుతాయి, మనల్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకునేలా చేస్తాయి, మనల్ని ఒక్కసారి రీవైరింగ్ చేసుకునేలా చేస్తాయి. మే ఆల్ ఆఫ్ us get what we deserve. మనం ఒకసారి రోడ్ మీద వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక 2-wheeler మీద ముందు ఒక బాబు ఉంటాడు, వెనకాల వైఫ్ ఉంటుంది, మధ్యలో ఇంకో పాప ఉంటుంది. సో ఒక ఫుల్ ఫ్యామిలీ 2-wheeler లో వెళ్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలనుకో, దాని బదులు పక్కనే 1 way లో ఆపోజిట్ లో వెళ్తే ఒక 100 meters తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన రైట్ ఉందనుకో, ఆయన తీసేసుకుంటాడు. తీసుకెళ్ళి సార్ వస్తున్నాను సార్, వచ్చి దగ్గరలో ఉన్నా సార్, వచ్చేస్తాను, టర్నింగ్ తిరుగుతాను అంటే వెళ్ళిపోతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రాంగ్ రూట్ లో వెళ్ళడం తప్పు కదా, కానీ దీనికన్నా మించిన ఒక పెద్ద తప్పు జరుగుతుంది. ఇప్పుడు రాంగ్ రూట్ అతను తీసుకున్నాడు, కానీ అతను ముందు ఎవరున్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడు చూసి అబ్జర్వ్ చేస్తుంటాడు కదా, వాడు పెద్దోడు అవుతుంటాడు కదా, వాడికి ఏమర్థం అవుతుందిలే అని అనుకుంటాడేమో అతను, కానీ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఓహో ఇక్కడ దగ్గరలోనే మనం తిరగాల్సిన టర్న్ ఆపోజిట్ వేలో వెళ్ళి రాంగ్ రూట్ లో వెళ్ళి తిరిగేయచ్చా, రిజిస్టర్ అవుతుంది. ఫోన్ మాట్లాడుతా వస్తున్నా అంటే ఓహో మనం ఫోన్ ఇటు పెట్టుకుని మాట్లాడచ్చు అనమాట, ఓకే అని అనుకుంటాడు. వాడు పెద్ద అయ్యాక వాడు తీసుకుంటాడు రాంగ్ రూట్, ఆపోజిట్ వేలో వెళ్ళి అక్కడే కదా ఏం కాదులే అని చెప్పి ట్రాఫిక్ ఎదురుకి వెళ్ళి 100 meters కదా అని తీసుకుంటే పర్లేదు. కానీ 100 సార్లకి ఒక్కసారి ప్రమాదం జరిగితే మళ్ళీ ఆ ప్రాణం వెనక్కి తీసుకురాగలడు ఫాదర్. అదే చిన్నప్పటి నుంచి అరే ఇది రాంగ్ రూట్, ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి, 1/2 kilometer ముందుకు వెళ్తే యూటర్న్ ఉంది, అదే తీసుకుందాం, ఏమవుద్ది అర్లీగా బయలుదేరదాం, రాంగ్ రూట్ లో వెళ్ళకూడదు అని చెప్పి కరెక్ట్ రూట్ లో తీసుకెళ్ళాలి. అప్పుడు ఓహో ముందే కూర్చొని ప్రపంచం అంతా కూడా నాన్న పర్స్పెక్టివ్ లో చూస్తుంటాడు బాబు గాని పాప గాని. ఎవరైనా తండ్రి తప్పు చేస్తే మహా అయితే ఇప్పుడు తండ్రి తప్పు చేసినప్పుడు ఎవరైనా పట్టుకొని ఫైన్ వేయచ్చు, అంతేగాని పిల్లోడు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు పట్టించుకుంటారు కదా. సో మిస్టేక్ జరిగితే వాళ్ళ నాన్న ఏం నేర్పించినాడు చిన్నప్పటి నుంచి. కాబట్టి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మనం ఫ్యామిలీతో ఉన్నప్పుడు మరింత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నేనంతే, ఇక్కడ ఏదైనా పక్కనే ఉంటుంది, నేను ఇంకా కార్ లో ఉంటాయి, ఇటు తిప్పితే అయిపోతుంది, జస్ట్ కొంచెం 20-30 meters లో నేను తిరగాల్సిన లైన్ ఉంటుంది, కానీ 1/2 kilometer ముందుకు వెళ్తే కానీ యూటర్న్ ఉండదు. ఐ ప్రిఫర్ టు టేక్ యూటర్న్. ఐ టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఎ లా అబైడింగ్ సిటిజన్. అందరూ అలా ఉండాలని కోరుకుంటాను.